అందరికీ నమస్కారము. మనసిచ్చాను 34వ భాగము. నాకు తెలుసు భగవంతుడు ఒక విషయంలో అన్యాయం చేసినా మరొక విషయంలో నువ్వు తప్పక న్యాయం చేస్తావని. మనసులోనే దేవుడికి నమస్కారం చేసుకుంది. ఐసీయూలో డోర్ దగ్గరికి నడిచి ఆర్యని ఒకసారి చూసుకొని వెనక్కి తిరగగానే సుధా రెస్ట్ రూమ్ సైడ్ నుంచి వస్తూ కనిపిస్తుంది. ఇప్పటిదాకా ఇక్కడ కూర్చుంది, ఇంతలోనే అటు ఎప్పుడు వెళ్ళిందబ్బా అని ఆలోచిస్తూనే వచ్చి చైర్లో కూర్చొని సుధా, ఆర్య కళ్ళు తెరిచాడు, గండం నుంచి గట్టెక్కాడని సంతోషం పట్టలేక చెప్పింది వసు. సుధ మాత్రం వసు మొహం కూడా చూడటం ఇష్టం లేనట్టు మొహం పక్కకు తిప్పుకొని, సంతోషం, మా అన్నయ్య చేసిన పుణ్యకార్యాలు అన్నీ ఎటుపోతాయి, వాడి బిడ్డకి రక్షణగా నిలుస్తాయి అని మొహాన కొట్టినట్లు చెప్పింది. దాంతో వసు మొహం నల్లగా పెట్టుకొని, అంటే నీ ఉద్దేశం ఇప్పుడు నేను ఒక పాపాత్మురాలనా? అయ్యో, అలాంటి విషయాలు పైకి చెప్పకూడదు వదినా. మనం ఎదుటివారి ముందు నటించొచ్చేమో కానీ మనం ఎలాంటి వారము అనేది మన మనస్సాక్షికి ఖచ్చితంగా తెలిసే తీరుతుంది. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనస్సాక్షిని అడిగి చూడు, అదే సమాధానం చెప్తుంది. పాపాత్మురాలువో పుణ్యాత్మురాలువో అని వసు దగ్గర ఉండటం ఇష్టం లేనట్టు ఆర్యని చూడటానికి వెళ్ళి అతను కోలుకున్నాడు అని తెలిసేసరికి ఆమె గుండె ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చింది. డోర్ నుండి ఆర్యని చూస్తూ కన్నీళ్లు పెట్టుకొని బస్సు దగ్గర కూర్చోవటం ఇష్టం లేక ఆమెకు దూరంగా ఉన్న మరొక చైరు వరుసలో కూర్చొని మౌనంగా హారిక వైపు చూసింది. ఆర్య కళ్ళు తెరవాలి అని పనితో బయటికి వెళ్ళిన ఆమె అతనితో పాటు రాకుండా హాస్పిటల్ ఆవరణలో ఉన్న గుడిలో ఉండిపోయింది. నర్స్ ఆర్యకి స్పృహ వచ్చిందని చెప్పగానే దేవుడి దగ్గర కుంకుమ తీసుకొని ఆర్య దగ్గరికి వచ్చింది. తల్లి వైపు చూస్తూనే వసు దగ్గరికి నడిచి, అత్త, బావకి స్పృహ వచ్చిందంట కదా అని అడిగింది. అవును హారిక, బావకి గండం గట్టెక్కింది, నాకిప్పుడు ప్రశాంతంగా ఉంది అని అంది వసు. అత్త, బావకి నేను ఈ బొట్టు పెట్టి రావచ్చా అని అడిగింది అనుమతి కోసం. దానికేం, వెళ్ళిరా అని హారిక తలని నిమిరింది. వసు వైపు చూసి చిన్న నవ్వు నవ్వి ఐసీయూలోకి అడుగుపెట్టింది హారిక. మెల్లగా ఆర్య దగ్గరకు నడిచి అతని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టి, నీకేం కాదు బావా, నువ్వు త్వరగా కోలుకుంటావు, నీతో కలిసి జీవితం పంచుకోవాల్సిన నేను ఇక్కడుంటే నన్ను వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు చెప్పు అని అతని చేతిని తీసుకుని ముద్దు పెట్టి అక్కడి నుండి బయటికి వచ్చింది హారిక. బయట వర్షం హోరు ఎక్కువైంది. నందు, ధృతిల మధ్య నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. నందు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పటం కోసం ధృతి కళ్ళు తుడుచుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి, నందు, నేను నీతోనే వస్తాను, కానీ ఒకసారి ఆర్యకి ఏం కాదు అన్న విషయం తెలుసుకొని తను క్షేమంగా ఉన్నాడు అని తెలిస్తే చాలు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని దీనంగా నందుని అడిగింది. సరే అని నందు ఒప్పుకుంది. దాంతో ధృతి సంతోషం పడుతూ, థ్యాంక్స్ నందు, థ్యాంక్ యూ సో మచ్, నేను ఇక నుంచి అతని కోసం అస్సలు బాధపడను, అతనికి దూరంగా ఉంటాను, నువ్వు చెప్పినట్టే చేస్తానని నందు 2 చేతులు పట్టుకొని చెప్పింది ధృతి. అది చూస్తాను, ఈసారి నీ మాటలు నమ్మను నేను, ఇక నుంచి నువ్వు ఎలా ఉంటావో చూసే నేను నిన్ను నమ్మగలను అని చెప్పింది నందు. ధృతి కళ్ళు తుడుచుకొని హాస్పిటల్ లోపలికి అడుగుపెట్టింది. అప్పటిదాకా ఐసీయూలో డ్యూటీ చేసిన నర్సు తన డ్యూటీ అయిపోవటంతో బయటికి వస్తూ కనిపించింది. పరుగున ఆమె దగ్గరకు వెళ్ళింది ధృతి. ధృతి వైపు అయోమయంగా చూస్తూ, ఏమైంది, ఎందుకు అంతలా పరిగెడుతున్నారు అని అడిగింది క్వశ్చన్ మార్క్ ఫేస్తో. అక్కడ ఐసీయూలో ఉన్న అతను ఎలా ఉన్నాడు అని అలుపు ఆర్పుకుంటూ అడిగింది ధృతి. ఓ, ఆర్యన్ సార్నా అని ఆశ్చర్య అడిగింది. అతనే ఎలా ఉన్నాడు అని ఆదుర్దాగా అడిగింది ధృతి. సార్ సేఫ్గానే ఉన్నారు, సార్కి స్పృహ వచ్చింది, ఇందాకే డాక్టర్ కూడా ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు అని నర్సు చెప్పగానే ధృతికి కొండంత బరువు తగ్గిపోయినట్లు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ నర్స్ అని ఆమె చెయ్యి పట్టుకొని ఊపేసి కళ్ళు తుడుచుకొని అక్కడి నుండి బయటకు వచ్చింది నందు దగ్గరికి. నందు వైపు సంతోషంగా చూస్తూ, ఆర్య ప్రమాదం నుంచి గట్టెక్కాడు, ఇక నాకే దిగులు లేదు, వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా, తనని కంటికి రెప్పలాగా చూసుకుంటారు, ఇక మనం వెళ్దామా అని అడిగింది. అప్పటి వరకు ఎంత ఏడ్చిందో ఇప్పుడు అంత సంతోషంలో ఉన్న ఆమె వైపు విచిత్రంగా చూస్తూ, నువ్వు నాకు అర్థం కావు అని మనసులోనే అనుకొని ధృతి చెయ్యి పట్టుకొని తనతో తీసుకెళ్ళింది నందు. ఫణిని రూమ్కి షిఫ్ట్ చేసి అక్కడ అడ్మిట్ చేసిన విషయం వసుకి చెప్పాడు డాక్టర్. అన్నయ్యకి ఏమైంది, ఇప్పటివరకు బాగానే ఉన్నారు కదా అని తన చుట్టూ గమనించడం మొదలుపెట్టింది. అప్పుడు అక్కడే ఉన్న నర్స్, మేడం, సార్కి ఏం కాలేదు, ఆయన స్ట్రెస్ ఎక్కువై కళ్ళు తిరిగి పడిపోయినట్లున్నారు, మీరు ఎవరు చూసుకోకపోయేసరికి మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేశామని చెప్పింది. సరే, అతనికి కూడా బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి, అసలు ఎందుకు అలా జరిగిందో చూడండి, ఏమైనా టెస్టులు అవసరమైతే చెయ్యండి అని వసు గంభీరంగా చెప్పింది. దూరంగా కూర్చున్న సుధా మాత్రం భర్తకి ఇలా జరిగిందని తెలిసినా కానీ నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుండిపోయింది. ఏమైంది దీనికి, ఒక పక్క భర్తకి ఆరోగ్యం బాగోలేదు అని చెప్తున్నా కానీ ఇంత సైలెంట్గా ఉంది, ఏం జరుగుతుంది అని సుధా వైపు కళ్ళు చిన్నవి చేసి చూసింది వసు. ఫణి ఎందుకు పడిపోయాడో అర్థం కాక నర్సు చెప్పిన మాటలు విని పరుగున తండ్రి రూమ్కి వెళ్ళింది హారిక. అసలు ఏమైంది నర్స్ మా నాన్నకి అని కంగారుగా అడిగింది.
తెలీదు మేడం. ఐసీయూ దగ్గర కళ్ళు తిరిగి పడిపోయారు అనుకుంటా. సమయానికి మీరెవరూ లేరు. డ్యూటీలో ఉన్న డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారని నర్సు చెప్పగానే హారిక ఫణి దగ్గరకు నడిచి అతని చెయ్యి పట్టుకొని డాడీ, డాడీ అని పిలిచింది బాధగా. కానీ అతను స్పృహలోకి లేకపోవటంతో అతను ఏమీ పలకలేదు. దాంతో అయోమయంగా నర్సు వైపు చూడగానే ఇప్పుడే కదా మేడం ఇంజెక్షన్ చేశారు. స్పృహ రావటానికి కాస్త టైం పడుతుంది. ఓపిక పట్టండి అని సెలైన్‌ను డ్రిప్ చేసి ఆ రూమ్ నుంచి బయటికి వచ్చింది. మీకేమైంది నాన్న అని బాధగా తండ్రి వైపు చూస్తూ ఉండిపోయింది హారిక. సుధా మాత్రం ఫణి దగ్గరకు వెళ్ళాలి అన్న ఆలోచన కూడా చేయలేదు. మరి ఎందుకో? ఫణి అలా ఉన్నాడని తెలిసినా సుధా అంత మౌనంగా ఉండటం ఏంటో వసుకి ఏమాత్రం అర్థం కాలేదు. మాట్లాడదామా? తనతో మాట్లాడితే ఒక మాట, మాట్లాడకపోతే నోరెత్తకుండా ఏం చెప్తుందో అని భయపడి అక్కడే మౌనంగా కూర్చుండిపోయింది. భానుడు తూర్పున ఉదయించి మెల్లగా కాస్త ఎత్తులోకి వచ్చి వారు నిద్రిస్తున్న గది కిటికీ గుండా తన వెచ్చని కిరణాలను లోపలికి పంపించాడు. రాత్రి నిద్రపోవటం లేట్ అవటంతో వాళ్ళిద్దరికి అసలు మెలకువే రాలేదు. బారెడు పొద్దునెక్కినా గాని సూర్యుడు తన నునువెచ్చని కిరణాలను వారికి బహుమతిగా ఇస్తున్నా కానీ వాటిని పట్టించుకోక మొద్దు నిద్రలో మునిగిపోయారు వాళ్ళిద్దరూ. ముద్దైన మగువలిద్దరూ తనను పట్టించుకోకపోవటంతో అలిగి మబ్బుల మాటికి వెళ్ళిపోయాడు భానుడు. ఆగకుండా మోగుతున్న సెల్ ఫోన్ రింగ్‌కి బద్ధకంగా కళ్ళు తెరిచింది నందు. కానీ ఆమె కళ్ళు తెరుచుకోవటానికి మొరాయించటంతో తన బెడ్ పక్కనే ఉన్న టీపాయ్ మోగుతూ ఉన్న ఫోన్ కళ్ళు తెరవకుండానే తన చేతిలోకి తీసుకొని లిఫ్ట్ చేసింది. హలో నందు అన్న కంగారుగా సిద్ధూ వాయిస్ వినిపించగానే ఉలిక్కిపడి లేచి కూర్చుంది. ఏమైంది సిద్ధూ అని అయోమయంగా అడిగింది. రాత్రంతా ఎక్కడికెళ్లారు అని అడిగాడు. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అని నిదానంగా అడిగింది నందు. నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఆఫీస్ వర్క్ అయిపోవటంతో ఫ్రెష్ అయ్యి హాస్పిటల్‌కి వెళ్ళాలి. మీరెక్కడున్నారు? మరొకసారి అడిగాడు. హాస్పిటల్‌కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒకసారి మా ఇంటికి వచ్చెయ్యి. నీతో మాట్లాడాలి అని స్థిరంగా చెప్పింది నందు. ఏమైంది నందు? అనుమానంగా అడిగాడు సిద్ధూ. ఇక్కడికి వచ్చాక చెప్తాను. మరో మాట మాట్లాడలేదు ఆమె. ధృతి బాగానే ఉంది కదా అని అనుమానాన్ని వెళ్లబుచ్చాడు. తన పక్కనే ఆదమరచి నిద్రపోతున్న ధృతి వైపు చూసి బానే ఉంది. తను నాతోనే ఉంది. నీతోనా? ఆర్యని వదిలేసి నీ దగ్గరకు వచ్చిందా? నమ్మలేనంత ఆశ్చర్యంగా అడిగాడు సిద్ధూ. అవును. నీ పనులన్నీ అయిన తర్వాత ఒకసారి రా. కాల్ కట్ చేసింది. ఇక సిద్ధూ కట్ చేసిన తర్వాత ఫోన్ వైపు అయోమయంగా చూస్తూ ఏం జరిగింది రాత్రి అని ఆలోచించసాగాడు. ఉదయాన్నే కళ్ళు తెరిచాడు ఆర్య. అతని కళ్ళు ఎదురుగా డాక్టర్ కనిపించాడు. ఇప్పుడెలా ఉంది మిస్టర్ ఆర్య అని డాక్టర్ అడిగారు. ఫైన్ డాక్టర్ అని కష్టం మీద తన గొంతు పెగిల్చుకొని కేవలం డాక్టర్‌కు మాత్రమే వినిపించేలాగా చెప్పాడు ఆర్య. గుడ్. పెయిన్ ఎలా ఉంది? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అని డాక్టరు అడగ్గానే హెడ్ అంతా పెయిన్‌గా ఉంది అని